టైంలో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా ఇంటర్వ్యూ ఆర్ ఫ్రెండ్స్‌తో మాట్లాడడానికి కూడా కరెక్ట్‌గా మాట్లాడలేకపోతున్నాం. And that one answer, that 1 minute will change your life. One Got idea it. changes your life. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కమ్యూనికేషన్‌లో మిస్టేక్స్ చేస్తుంటారు. సో మీకు అనిపించిన బిగ్గెస్ట్ మిస్టేక్ కమ్యూనికేషన్ స్కిల్స్? The biggest mistake that people do is not listening to others to understand. Communication అంటే నేను మాట్లాడేస్తూ ఉండాలి, లేకపోతే నెక్స్ట్ నేను ఏం రిప్లై ఇవ్వాలి అనే ఆలోచిస్తారు. సో ఇప్పుడు సోషల్ మీడియా వరల్డ్ వచ్చింది. Yes. అండ్ సోషల్ మీడియా వరల్డ్ ఇట్లా కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఇంకా తక్కువ చేసిందని నా ఫీలింగ్. Absolutely. లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీవన్ ఇస్ స్క్రోలింగ్ అంతే. అవును. పర్సన్ తో మాట్లాడడం కానీ ఇవన్నీ చాలా తగ్గాయి. వాట్ డు యూ థింక్? అంటే ఇంపాక్ట్ రియల్ గానే చాలా పెద్ద చేంజ్ తీసుకొస్తుంది. 110% social media is reducing our cognitive abilities. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఒక కెరియర్ కి పెద్ద ఇంపాక్ట్ తీసుకొస్తుంది. అంటే ఒకవేళ కమ్యూనికేషన్ స్కిల్స్ బిల్డ్ చేసుకున్నాం అనుకోండి, కెరియర్ గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుందా? అంటే ఓన్లీ బేసిస్ ఆన్ దాట్? ఇట్స్ ఎ సోషల్ థ్రెట్. మన బ్రెయిన్లో అమిగ్డాలా అని ఒకటి ఉంటుంది. అది ఎప్పుడు మనం చేయని విషయాలని ఫేస్ చేస్తూ ఉంటే ఇట్ టెల్స్ స్టాప్, డోంట్ డూ దాట్, సోషల్ థ్రెట్, నువ్వు మాట్లాడకు, నీకు ఎందుకంటే నీకు అది తెలీదు. సో ఇట్ విల్ స్టాప్. సో ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఫైనల్ అడ్వైస్ యూ వాంట్ టు గివ్ టు? ఆల్వేస్ రిమెంబర్, communication is not about good English. It's all about how you express what you know with clarity, confidence and respect. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ టాక్స్ డైలీ పాడ్కాస్ట్. ఈ రోజుల్లో మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ అయినా, వర్క్ ప్లేస్ అయినా, ఎక్కడైనా కమ్యూనికేషన్ స్కిల్స్ లేనిది వర్క్ నడవదు. సో ఇలాంటి కమ్యూనికేషన్ టిప్స్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో ఉన్నారు సుహిత గారు with overall 7+ years of experience in soft skills. So let's welcome them. Hi. Hello. ఇప్పుడున్న టైంలో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా ఇంటర్వ్యూ ఆర్ ఫ్రెండ్స్తో మాట్లాడడానికి కూడా కరెక్ట్గా మాట్లాడలేకపోతున్నారు. Absolutely. సో మీరేం అడ్వైస్ ఇస్తారు ఫర్ అ పర్సన్ హూ హ్యాస్ టు బిల్డ్ దిస్ కమ్యూనికేషన్ స్కిల్స్? Well, for any person, communication is important, as Yeah. you have rightly pointed. In today's world, in this AI era, we are good with scrolling, kada? We are very good with typing. But when you move out, when you want to socialize with people, for interviews, for job, for anything for that matter, people are facing difficulty in maintaining good eye contact, True. in speaking up for themselves, in speaking certain language. Communication is never about speaking in English. Okay. In any language, speaking with clarity, confidence and respect, adi ravali. Most important, yeah. If you make other person understand what you are speaking, that is communication. That's what I would say. ఓకే. సో మీరు ఇందాక అన్నట్టు బాడీ లాంగ్వేజ్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఐ మీన్ Yes. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే బాడీ లాంగ్వేజ్ తోనే మోస్ట్ లైక్ అపియరెన్స్ అనేది ఫస్ట్ బాడీ లాంగ్వేజ్కి వస్తుంది. Correct. సో బాడీ లాంగ్వేజ్ని బిల్డ్ చేసుకోవాలన్నా వాట్ డు యూ సజెస్ట్ టు స్టూడెంట్స్? ఇప్పుడైతే బాడీ లాంగ్వేజ్ అస్సలకే లేదు, జస్ట్ Yes. కమ్యూనికేషన్ ఇస్ ఓన్లీ ద థింగ్ దట్ డూయింగ్. ఐ మీన్ Correct. వోకల్గానే మాట్లాడుతున్నారు తప్ప అవును. దర్ ఇస్ నో బాడీ లాంగ్వేజ్. Correct. సో వాట్ డు యూ సజెస్ట్, వాట్ డు యూ టెల్ దెమ్? For students, yeah. you mean for students, right? Mostly. మరి స్టూడెంట్స్కి ఎందుకు అవసరం? దే విల్ గో ఫర్ ఇంటర్వ్యూస్. Yeah. డెఫినెట్లీ దే వాంట్ ఎంప్లాయ్మెంట్, అదర్వైజ్ దే వాంట్ టు బిల్డ్ దేర్ ఓన్ కెరియర్స్ అరౌండ్ ఆంటర్ప్రినర్షిప్, బిజినెస్ ఓనర్స్ అవ్వచ్చు అని. ఇప్పుడు ద ఎకానమీ ఈస్ క్రియేటివ్ ఎకానమీ, రైట్? True. గో ఎనీవేర్. ఇఫ్ ఎ స్టూడెంట్ వాంట్స్ టు బిల్డ్ అప్ దేర్ కెరియర్, దే నీడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. బాడీ లాంగ్వేజ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒక ఇంటర్వ్యూకి వెళ్తారు, though you speak about all your technical skills, everything, knowledge anta, verbal communication chala బాగుంది, కానీ you don't know how to smile, how to look into interviewers' eyes, how to shake your hand, how to sit properly. Those are all very important aspects. Okay. But unfortunately mana illallo, when we grow up, not each and every parent is quite educated, or they are not aware to bring that kind of awareness. Yeah. So we pick up from the parents, either teachers, whoever is around us, and build up whatever body language we want to. But later on, as ippudu, when you want to build up career, you should bring awareness, consciousness. నేను ఎలాంటి బాడీ లాంగ్వేజ్ టిప్స్ని, ఆస్పెక్ట్స్ని నేను ప్రాక్టీస్ చేసుకోవాలి. సో మిర్రర్ యాక్టివిటీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టివిటీస్. తేజు, go stand in front of the mirror while you speak. Imagine that I am speaking to an interviewer, a podcaster, or someone, a manager who wants to hire me. Yeah. So how should I smile? How should I
project my voice, how should I look into their eyes, what kind of optimal eye contact ఉండాలి, ఇవన్నీ విషయాలు మిర్రర్లో తెలిసిపోతుంది. అదర్వైజ్ if you have a nice friend, a colleague who can give you a feedback, అరే నువ్వు ఇలా కూర్చుంటే బాగుంది, ఇలా కూర్చో, స్ట్రైట్గా కూర్చో, లేకపోతే చక్కగా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయి. యూ షుడ్ హ్యావ్ ఎ నైస్ పార్ట్నర్ టు గివ్ యూ యర్ ఫీడ్బ్యాక్. లేదు అంటే యూ హ్యావ్ లాట్ ఆఫ్ ట్రైనర్స్ అండ్ కోచెస్ లైక్ మీ హూ కెన్ అబ్సల్యూట్లీ హెల్ప్ యూ విత్ గివింగ్ ఫీడ్బ్యాక్. సో నేను టిప్స్ ఇచ్చాను, అండ్ వాట్ యూ క్యాన్ డూ టు ఇంప్రూవ్ బాడీ లాంగ్వేజ్ ఐ హ్యావ్ టోల్డ్. సో జనరల్గా ఇట్లా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్న వెంటనే ఇట్లా ఫంబుల్ అయిపోతారు చాలా మంది. ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు కానీ చెప్పడానికి ఇట్లా వర్డ్స్ రావు. సో అలా మెమరైజ్ చేసిన ఫీలింగ్ రాకుండా ఇంటర్వ్యూకి ఎలా చెప్పచ్చు? I'll tell you a nice framework for this. Yeah, I have interviewed people apart from coaching as well. Okay. So people ramble and fumble because they want to avoid mistakes. నేను కరెక్ట్గా నేర్చుకున్నది, ప్రాక్టీస్ చేసింది, రిహార్స్ చేసింది చెప్పాలి అనుకుంటాం, అక్కడే తప్పులు పోతాయి. ఆల్వేస్ లెర్న్ టు ప్రాక్టీస్ విత్ అ ఫ్రేమ్వర్క్, స్ట్రక్చర్. ఓకే. ఫస్ట్ థింగ్ ఈస్ పాస్ట్ టెన్స్. What did I do? What kind of experiences I have? What is the academic background that I carry? Next thing is present tense. Why I am here? Why did I come for an interview? What am I going to do? Next thing is future tense. What are my aspirations, career goals? Okay. What I would like to contribute. ఇప్పుడు ఈ స్పేస్లో ఉన్నాను. What I am excited about. Why I am excited about this particular role, growth, opportunity. అది మాట్లాడాలి. So past, present and future. Then absolutely you will crack the code. ఇంకా కన్ఫ్యూజన్ ఉండదు కదా. నేను ఏం చేశానో చెప్తాను, తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నానో అని చెప్తాను. వాట్ కైండ్ ఆఫ్ స్కిల్స్ ఐఎమ్ లెర్నింగ్ ఆర్ ఐఎమ్ లుకింగ్ అవుట్ ఫర్. దెన్ వాట్ ఈస్ మై ఆస్పిరేషన్? ఐఎమ్ హియర్ బికాస్ ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ రోల్. ఇట్ కుడ్ బి డేటా అనలిస్ట్, వెబ్ డెవలపర్, అండ్ ఐ విల్ బికమ్ అన్ అసెట్ అని చెప్పడం. వాట్ కెన్ ఐ బ్రింగ్ టు ద ఆర్గనైజేషన్, హౌ ఐ కెన్ కాంట్రిబ్యూట్ అని ఎండ్ చేయాలి. దట్స్ హౌ యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. Okay. Yeah, and elevator pitch అని ఉంటుంది. Okay. Whenever we introduce about ourselves, you should not cross more than 1.5 minutes, 90 seconds. అంతే, దాని లోపే చెప్పాలి. అదర్వైజ్ ఇంటర్వ్యూయర్ గెట్స్ బోర్డ్. ఒకవేళ నెట్వర్కింగ్ ఈవెంట్స్కి వెళ్ళాము, జాబ్ ఫేర్స్కి వెళ్ళాము, లేకపోతే సడన్గా ఒకరిని కలిసాము, హైరింగ్ మేనేజర్స్ని, అప్పుడు 45 seconds ఎలివేటర్ పిచ్లో చెప్పేసేయాలి. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ టెన్స్. సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ విల్ బికమ్ వెరీ ఈజీ. And that one answer, that 1 minute will change your life. One idea changes your life laga. This one question will change your career. So interviewer ki dani che mostly telustundi. They'll understand whether he or she is the right candidate or not. True. Most of the people communication lo mistakes చేస్తుంటారు. So మీకు అనిపించిన biggest mistake communication skills లో చేసేది? The biggest mistake that people do is not listening to others to understand. Got it. కమ్యూనికేషన్ అంటే నేను మాట్లాడేస్తూ ఉండాలి, లేకపోతే నెక్స్ట్ నేను ఏం రిప్లై ఇవ్వాలి అనే ఆలోచిస్తారు మెజారిటీ ఆఫ్ ద పీపుల్. దే విల్ నాట్ వెయిట్ ఫర్ their turn. They will not listen to understand properly what others are saying. I am supposed to listen that very well. Then my answers and responses will be apt, beautiful. True. So listening, active listening లేకపోవడమే పెద్ద మిస్టేక్ కమ్యూనికేషన్లో. చాలా మందికి తెలీదు దట్ లిస్నింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అని. సో లెర్న్ టు లిసన్. యాక్టివ్ లిస్నింగ్ ఇస్ డామ్ ఇంపార్టెంట్ టు బికమ్ ద బెస్ట్ కమ్యూనికేటర్. సో ఇందాక మీరు అన్నారు లిస్నింగ్, యాక్టివ్ లిస్నింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని. సో లిస్నింగ్ స్కిల్స్ ని ఎలా బిల్డ్ చేసుకోవచ్చు ఒక పర్సన్? Is there any? Well, that's an important question, an interesting question. I would love to answer. There are a lot of tips, but one of the favorite tips I am going to share with you to improve listening skills. Okay. Every day sit without any distraction for 5 to 10 minutes. Just get into that silence mode. That is the first tip and my favorite tip. Okay. Don't listen to anything. Just sit for yourself, maintain that silence. Your thoughts thoughts ki eppudaina adupu ఏమీ ఉండదు. Randomly you will get thoughts, but it's okay. But maintaining silence, sitting yourself with silence is important. First tip. Second tip ఏంటంటే you should consciously listen to sounds. Close your eyes and listen to sounds. For example, ఇప్పుడు మనం ఈ స్టూడియోలోనే if we close our eyes we can listen to AC
AC, then outside vehicles. True. Then if our editor, ఇఫ్ ఆదర్శ్ మూవ్స్, నేను ఆ సౌండ్ని కూడా వింటాను. కళ్ళు మూసుకుంటే కాన్షియస్గా అన్ని సౌండ్స్ని వినటం, దట్ ఈస్ సెకండ్ మోస్ట్ స్టెప్. ద థర్డ్ మోస్ట్ స్టెప్ ఇస్ ఆల్వేస్ యూ హ్యావ్ టు కాన్షియస్లీ లిసన్ అండ్ ఆస్క్ క్వశ్చన్స్ టు పీపుల్. ఓకే. It means that's an indication that you have listened properly. ఓకే. Acknowledging. అవును. Before asking questions, wow, Teju, that's an interesting question అని ఎందుకు అన్నాను, I have listened to your question carefully and I am acknowledging that that question is very important అని చెప్పేసి. So did you feel important when I told that? Did you feel that I'm grabbing her attention? It is important ani. So acknowledgement is important. It's an indication that you are listening well and asking questions. That will also make others understand that you are a good listener. These are some of the tips to improve. కాన్షియస్గా ప్రాక్టీస్ చేస్తే యాక్టివ్ లిస్నింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో ఇప్పుడు సోషల్ మీడియా వరల్డ్ వచ్చింది. Yes. అండ్ సోషల్ మీడియా వరల్డ్ ఇట్లా కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఇంకా తక్కువ చేసిందని నా ఫీలింగ్. Absolutely. లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఇస్ స్క్రోలింగ్ అంతే. అవును. పర్సన్ తో మాట్లాడడం కానీ ఇవన్నీ చాలా తగ్గాయి. వాట్ డు యూ థింక్, అంటే ఇంపాక్ట్ రియల్ గానే చాలా పెద్ద చేంజ్ తీసుకొస్తుందా? కరెక్ట్. 110% సోషల్ మీడియా ఈజ్ రెడ్యూసింగ్ అవర్ కాగ్నిటివ్ ఎబిలిటీస్. ఎందుకంటే మన స్పాన్ 10 seconds కంటే ఎక్కువ స్క్రోల్ చేస్తామా ఒక వీడియోని చూడలేకపోతున్నాం మనం. అంటే యువర్ లిస్నింగ్ స్కిల్ ఇస్ వెరీ పువర్ బికాస్ వరల్డ్ ఈస్ అంటే అలా కంపెల్ చేస్తుంది మనల్ని, ఈ విధంగా చెయ్యి. నా బ్రెయిన్, నా మైండ్ అంతా సోషల్ మీడియా, దిస్ ఏఐ ఇస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కంట్రోలింగ్ సమ్వేర్. సో దానికి ఏం చేస్తాం మనము, మన కాగ్నిటివ్ ఎబిలిటీ తగ్గిపోతుందని మనకు తెలుసు. స్టూడెంట్స్ అందుకే కమ్యూనికేషన్ స్కిల్స్లో బాగాలేరు, లేకపోతే ఇంప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది అని తెలుసు కదా. దానికి అగైన్ బిల్డింగ్ అప్ సమ్ కాన్షియస్ ప్రాక్టీసెస్. నేను నా ఫోన్ని ఇంతసేపే వాడతాను, సైలెంట్గా కూర్చుంటాను, లేకపోతే ఒక పని స్టార్ట్ చేస్తే దాన్ని హాఫ్ అన్ అవర్ పొమోడోరో టెక్నిక్ అంటారు. సో 25 minutes నేను ఫోకస్డ్గా ఆ టాస్క్ని కంప్లీట్ చేస్తాను. దెన్ ఐ విల్ ట్రీట్ మై సెల్ఫ్. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్ వేర్ యూ కెన్ మేక్ యువర్ బ్రెయిన్ ట్యూన్ లైక్ దాట్. ఇట్స్ ఆల్ మైండ్ గేమ్. ఏంటి కమ్యూనికేషన్ కూడా, వీ షుడ్ బి ఏబుల్ టు టేక్ అదర్స్ ఫీడ్బ్యాక్, యూ షుడ్ బి ఏబుల్ టు లిసన్ టు అదర్స్, యూ షుడ్ బి ఏబుల్ టు అప్రిషియేట్, అక్నాలెడ్జ్ అదర్స్. వీటన్నిటికీ చాలా పేషెన్స్ కావాలి. మన మైండ్ని రోజు కొంచెం 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 అలా ట్యూన్ చేస్తూ ఉంటే అఫ్ కోర్స్ కమ్యూనికేషన్ స్కిల్ విల్ ఆటోమేటికలీ ఇంప్రూవ్. పీపుల్ విల్ లీన్ టువర్డ్స్ యూ అండ్ లిసన్. ఎంత బాగా మాట్లాడుతుంది, లేదా ఎంత బాగా వింటుంది నన్ను, నేను చెప్పింది అర్థం చేసుకుంటుంది. then you will gain confidence. Yeah, language is other thing. Again, English is important, business language. Adi nerchukovalante there is a different story again. But the same thing. If you want to learn any skill, any language, again the same conscious practices. You have to read one page. You have to write one page, journaling. So I can talk like that a lot. Okay, so reading అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది చాలా. Instead of scrolling and reading on electronic device, switch to the books, one page a day, and you'll absolutely see the change, see the difference in how your mind tunes to that. You will register very well, you will imagine very well. అది మనకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్తో అవ్వదు. ఓకే, మరి ఇప్పుడు ఇట్లా కాలేజెస్ కానీ అన్నీ కూడా మొత్తం పీడిఎఫ్స్ ఫోన్లోనే. యా, అబ్సల్యూట్లీ. సో దానివల్ల మెమరీ పవర్ కూడా తగ్గుతుందని. yes, there are lot of research studies, Teju. Today they're telling that 90% of the people lost their listening skills, cognitive abilities. Next pandemic anta ade rabotundi manaki. So how danger if people can't communicate, look at each other, smile, they can't face people, they can't talk. Enta adi pandemic kada mari. True. Nowadays children are not able to sit for at least 5-10 minutes to read books until and unless teachers or parents force them. స్క్రీన్స్ వచ్చేసాయి కాబట్టి ఇది చాలా ఒక నెక్స్ట్ పాండమిక్ అవ్వబోతుంది. సో మనం కాన్షియస్గా మన చుట్టుపక్కల వాళ్ళని ఎంపవర్ చేసుకుంటూ మనం కూడా ఆ ప్రాక్టీసెస్ చేస్తే we will get back to our original condition or that stuff where you enjoy your brain, imagination. That's the power of this communication. You have to tune. There is no other way. Yeah. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఒక కెరియర్కి పెద్ద ఇంపాక్ట్ తీసుకొస్తుంది. అంటే ఒకవేళ కమ్యూనికేషన్ స్కిల్స్ బిల్డ్ చేసుకున్నాం అనుకోండి, కెరియర్ గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుందా? అంటే ఓన్లీ బేసిస్ ఆన్ దాట్. కరెక్ట్. ఎస్,
lot of people they think I know I'm very good at technical skills, I'll go sit in the interview, crack అని చెప్పేసి That's not ఓకే క్రాక్ చేశారు జాబ్ అనుకుందాం. నెక్స్ట్ ఎట్ వర్క్ ప్లేస్ టు రన్ ఎవ్రీ యాక్షన్ స్మూత్లీ యూ నీడ్ కమ్యూనికేషన్ స్కిల్ అగైన్. లాట్ ఆఫ్ పీపుల్ బికాస్ మనం గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మన లిటరసీ రేట్ ఇండియాలో పెరిగిపోయింది, టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి అందరికీ, కానీ హూ విల్ స్టాండ్ అవుట్ ఫస్ట్ రౌండ్స్లో కూడా దే విల్ ఫిల్టర్ ద పీపుల్ హూ కెన్ రిప్రజెంట్ ఆర్ కన్వే ఎక్స్ప్రెస్ వాట్ దే నో వెరీ వెల్. ఆ టెక్నికల్ స్కిల్స్ నాకు వచ్చు అని చెప్పే వాళ్ళకే ఫిల్టరింగ్ ఉంటుంది కదా. లేదు అదృష్టవశాత్తు వెళ్ళి మనకి జాబ్ వచ్చేసింది అనుకుందాము, అక్కడ కూడా యూ విల్ ఫేస్ ప్రాబ్లమ్స్ ఇఫ్ యూ డోంట్ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. అండ్ యువర్ life becomes easy when you know how to communicate, how to tackle with people with your communication. And it is also an emotional game. Okay. I have to see what emotions are stopping me, what emotions are pushing me to communicate better or to communicate at the worst. Avuna kada, I'm good with English but I can't express my idea well. I'm good with language technical skills but I don't know how to convince my colleague, how to give proper feedback to my colleague. ఎంత ప్రాబ్లం వస్తుంది చాలా. సో కెరియర్ గ్రోత్ ఉండాలి అంటే డెఫినెట్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ ప్రమోషన్స్, టు క్రాక్ న్యూ జాబ్స్, టు స్విచ్ టు అదర్ డొమైన్స్. ఫర్ కెరియర్ గ్రోత్ యూ నీడ్ టు హ్యావ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. దెర్ ఈస్ నో రీప్లేస్మెంట్ ఫర్ దాట్. You compare and see. In my experience, people who are good with that but average technical skills got promoted, are in the best places. And people, they gain respect. ఎవరైతే నార్మల్గా వాళ్ళని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకోలేదో వాళ్ళు అలాంటి వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకొని దే ఆర్ లీడింగ్ ద మీటింగ్స్, దే ఆర్ గివింగ్ ఛాన్స్ టు అదర్స్, దే ఆర్ గివింగ్ ఎంప్లాయ్మెంట్ టు అదర్స్. ఎందుకు? వాళ్ళకి ఒకటే స్ట్రాంగ్ పవర్ఫుల్ స్కిల్ ఉంది, కమ్యూనికేషన్ స్కిల్. సో డెఫినెట్గా ఇది కెరియర్ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్. యూ విల్ సీ యువర్ లైఫ్ టర్నింగ్ అరౌండ్ ఇఫ్ యూ ఇంప్రూవ్ దిస్ స్కిల్. సో ఇప్పుడు మీరు ఇందాకన్నారు మీటింగ్స్ అంతా అని, మీటింగ్స్లో చాలా మందికి ఆన్సర్ తెలుసు, కరెక్ట్, కానీ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అంటే వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు, అంటే ఎందుకు చెప్పలేకపోతున్నా నేను, నాకు తెలుసు ఇట్లా స్కూల్స్లలో కూడా ఐఎమ్ అన్ ఇంట్రోవర్ట్, సో నేను కూడా ఇలానే నాకు ఆన్సర్ తెలుసు స్కూల్లో, కానీ చెయ్యి ఎత్తి నేను చెప్పేంత ఇట్లా రాదు. వాట్ డు వి నీడ్ టు ఇంప్రూవ్, అంటే అది బిల్డ్ అవ్వాలంటే ఏం చేయాలి? That's nice. I appreciate that you admitted that you are an introvert. నేను కూడా introvert as a child, as a teenager. But naturally, somehow I love to speak. I used to imitate my teachers and learn. Okay. That's a different part of the story. How I improved my skills is a different question altogether. Your question was, meetings లో ఎందుకు blank అయిపోతాము, చెప్పాలని ఉంటుంది కానీ కాదు. Yeah, not just introverts. Lot of people come up with this doubt. I want to answer but I hesitate. I want to become silent. I don't want to express. Idi most of the people face this problem because it's a social threat. మన బ్రెయిన్లో అమిగ్డాలా అని ఒకటి ఉంటుంది. అది ఎప్పుడు మనం చేయని విషయాలని ఫేస్ చేస్తూ ఉంటే ఇట్ టెల్స్ స్టాప్, డోంట్ డూ దాట్, సోషల్ థ్రెట్, నువ్వు మాట్లాడకు, నీకు ఎందుకంటే నీకు అది తెలీదు. సో ఇట్ విల్ స్టాప్ because we don't have practice. The main thing introverts have to do is speak out. That's all. Speed lo problem వాళ్ళకి. Today's world will not appreciate or reward deep thinkers. Okay. Knowledge undi, deep గా థింక్ చేస్తాను అంటే it won't reward. It will always reward quick speakers. The ones who will talk quickly, answer quickly, respond quickly. కదా? అవును. So introverts కి అంత knowledge ఉంటుంది. But the people, they should not waste time. They should take forward, take a step ahead. ఏం కాదు, ధైర్యం చేసి మాట్లాడాలి. అలా 10 times చేస్తే why will your amygdala stop? True. You will automatically get that command, get that confidence. I can also speak. So ఇనిషియల్గా ఇబ్బంది పడాలి, uncomfortable అవ్వాలి. You should place yourself in those positions where you have to speak quickly, respond quickly, listen quickly, respond quickly. Then automatically you will see a change slowly. Transformation వస్తుంది that nobody will force. You will not feel blank, you will not feel hesitant. You will automatically speak. Naturalగా ఇప్పుడు మనం ఎలా కాన్వర్సేషన్ చేస్తున్నాం, did we prepare? No, it is all happening because I'm used to it. Your brain is used to it కదా.
That's all. So if there is any final advice you want to give to students, ఏం ఇస్తారు, like to improve their communication skills or whatever it is, to come అంటే వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడానికి, whatever you feel, just give it. Students, you mean job aspirants, right? Job seekers in today's world. Always remember, communication is not about good English. It's all about how you express what you know with clarity, confidence, and respect. Also, good intention, correct intention undali. My sincere advice is not to delay, procrastinate. Learn, go and learn, make yourself uncomfortable. Practice for at least 10 to 15 minutes. You have all the YouTube videos, Instagram videos, coaches like me, but why are you not utilizing that? Also, become aware. నేను వింటే బాగా నేర్చుకుంటానా, చదివితే బాగా నేర్చుకుంటానా, లేకపోతే విని చూస్తూ వింటే బాగా నేర్చుకుంటానా, ఒకరిని ఇమిటేట్ చేస్తూ ఉంటే బాగా నేర్చుకుంటానా. సిట్ అండ్ అండర్స్టాండ్ దట్, అనలైజ్ యువర్ సెల్ఫ్, వాట్ ఈస్ యువర్ స్టైల్. ఈ 3 రకాలు ఉంటారు పీపుల్. చక్కగా వింటే వస్తుంది కొందరికి, లేదు కొందరికి చూస్తేనే వస్తుంది, కొందరికి చూస్తూ వింటే నేర్చుకుంటారు బాగా. సో వాట్ ఈస్ యువర్ స్టైల్? పికప్ దట్ స్టైల్ అండ్ ప్రాక్టీస్. గో అండ్ డూ ఆల్ దీస్ బెస్ట్ ప్రాక్టీసెస్. పోడ్కాస్ట్ విన్నారా, దాన్ని ఎలా సమరైజ్ చేయాలి నేర్చుకోవాలి. ఇంటర్వ్యూ స్కిల్స్ విన్నారా, ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇంప్లిమెంటేషన్ అండ్ ప్రాక్టీస్, దెర్ ఈస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ దాట్. Practice, practice, practice. Of course, pronunciation is important. Language is also important. But more than these two, your clarity. When you communicate, whether the person sitting before me is understanding properly, whether I am able to convey my message with clarity, confidence, and respect. You have to practice that. This is my sincere advice. Thank you so much, ma'am. Thank you for your advice. So, You're welcome. ప్లెజర్. సో దిస్ ఇస్ ఇట్. ఈరోజు మనం కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, అన్ని టిప్స్, మెథడ్స్ అన్నీ నేర్చుకున్నాం. సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. దిస్ ఇస్ తేజు సైనింగ్ ఆఫ్.